తెలంగాణలో ప్రముఖ పులుల అభయారణ్యం కవ్వాల్కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. పులులు, వన్యప్రాణుల సంరక్షణ, ఆవాసాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులు కీలక దశకు చేరుకున్నాయి. మొదటి దశలో 2 గ్రామాల తరలింపు మొదలైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో మైసంపేట్, రాంపూర్ పునరావాస గ్రామ ప్రజలకు చెక్కులు, పరిహార ప్యాకేజీని అందించారు. ఇక నిర్మల్ జిల్లాలో గ్రామాల తరలింపు ప్రక్రియకు సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. ఇక్కడ నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఏవైతే టైగర్ జోన్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలి అన్నటువంటి ఒక ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే ఎన్నాళ్లుగానో ఉన్నటువంటి ఒక ప్రతిపాదన అంటే దాదాపుగా ఒక 6 ఏళ్లుగా ఈ యొక్క ప్రతిపాదన కొనసాగుతోంది. ఏవైతే అభయారణ్యంలో ఉన్నటువంటి ఒక వాటిని సంరక్షించాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలి అన్నటువంటి ఒక ప్రక్రియ గత 6 ఏళ్లుగా కొనసాగుతోంది. మొట్టమొదటిగా ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ వీళ్ళని ఫస్ట్ అంటే పైలట్ ప్రాజెక్ట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళని తరలించడం మొదలు పెట్టారు. అయితే ఇది నిన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తర్వాత అటవీ రేంజ్ అధికారి శాంతకుమారి, తర్వాత లోకల్ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఉన్నటువంటి ఒక ఎవరైతే పునరావాస కింద ఉన్నటువంటి 142 మంది ఉన్నారో 142 మంది నిర్వాసితులకు ఒక ప్రత్యేక ప్యాకేజీ అనేది ప్రకటించారు. ఏవైతే 21,40,00,000 ప్యాకేజీని ఆ కుటుంబాలకు అందజేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ భూమి కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళకి 2 ఎకరాల 30 గుంటల భూమితో పాటు ఇల్లు వసతిని ఏర్పాటు చేశారు. అలాగే ఇల్లొద్దు మాకు ప్యాకేజీ కావాలి అనేటటువంటి ఒక 94 మందికి ఏంటంటే 15 లక్షల చొప్పున ప్యాకేజీని వాళ్ళు అందిస్తున్నారు. అయితే 1972 వన్యప్రాణుల చట్టం ప్రకారం ఈ కవ్వాల్ టైగర్ జోన్ లో ఉన్నటువంటి ఒక గ్రామాలని పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 39 గ్రామాలను ఎంపిక చేసింది. ఈ 39 గ్రామాలని కూడా దశల వారీగా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక 2 మైసంపేట, తర్వాత రాంపూర్, ఈ కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామాల్ని ఈ 2 గ్రామాల్ని తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్లకు ఉన్నటువంటి ఒక పునరావాస ప్యాకేజీలు, తర్వాత తదితర సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పారు. అయితే కానీ కొంతమంది మాత్రం ఆ గ్రామస్తులు చాలా ఆవేదన వెలగక్కారు. అంటే కొంతమంది గ్రామస్తులు మాత్రం గత ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేందుకు మాకు ఇబ్బందికరంగా ఉంది. అంటే దాదాపుగా గత 60-70 ఏళ్లుగా ఈ భూముల్ని నమ్ముకుని ఇక్కడ బతుకుతున్నాం, ఇప్పుడు వేరే చోటుకు వెళ్ళి బతకాలంటే కష్టంగా ఉంటుందని చెప్పేసి కొంతమంది గిరిజనులు అధికారులతో మొరపెట్టుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవు. అంటే అటవీ ప్రాంతంలో ఉన్నవి కాబట్టి అక్కడ కరెంట్ సౌకర్యం లేదు, కొన్ని గ్రామాలకు వసతి సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. కాబట్టి మీ బతుకులు బాగుపడతాయి. పునరావాస కేంద్రాలకు వెళ్తే ఇటు ఏవైతే పులులకు సంరక్షణ ఉంటుందో అంటే వన్యప్రాణుల సంరక్షణ, ఇటు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసులు వాళ్ళ యొక్క సంరక్షణ కూడా ప్రభుత్వ బాధ్యతగా చేపట్టి ఈ యొక్క పునరావాస కేంద్రాలు తరలిస్తుంది. అయితే అధికారులు చెప్తున్నట్టంటే నిన్న ఎవరైతే వాళ్ళు ససైమీరా అన్నారో, ఆ తర్వాత కొన్ని ఆంక్షలు పెట్టారో వాళ్ళందరికీ కూడా మంత్రి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తర్వాత ఫారెస్ట్ అధికారి శాంతకుమారి, తర్వాత ఇతర అధికారులు, నాయకులందరూ కూడా మామూలు గ్రామంలో ఏవైతే పట్టణ గ్రామాల్లో మిగతా గ్రామాలు ఉంటాయో మామూలు గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నామో అలాంటి సౌకర్యాలు ఖచ్చితంగా మీకు కూడా కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక స్పష్టమైన హామీ అయితే ఇచ్చారు. ఆ హామీతోనే వాళ్ళంతా కూడా సరే ఇప్పటికైనా ఏవైతే పునరావాస కేంద్రాల్లోనైనా తమ బతుకులు బాగుపడతాయేమో, ఎందుకంటే ఇప్పటి వరకు అనేక సౌకర్యాలు లేక ఇప్పటి వరకు ఇబ్బందులు పడ్డాం, కనీసం అక్కడ పునరావాస కేంద్రాల్లోనే తమ కష్టాలు తీరుతాయని చెప్పేసి ఆ యొక్క ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం మీద ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నిన్న ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో స్థానిక ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తర్వాత అటవీ అధికారి శాంతకుమారి వీళ్ళందరూ కూడా వాళ్ళ సభలోనే ఆ ప్యాకేజీకి సంబంధించినటువంటి ఒక చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆ భూమికి సంబంధించినటువంటి ఒక పట్ట కాగితాలు కూడా వాళ్లకు అందించడం జరిగింది. అయితే ఇది దాదాపుగా 6 ఏళ్లుగా కొనసాగుతున్నది. అయితే 6 ఏళ్లుగా అంటే ఇక్కడ చెప్తున్నది అంటే ఇది ఒకటే కాదు, ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక 2 గ్రామాలను అంటే ఒక మైనంపేట, రాంపూర్ ఈ 2 గ్రామాలే కాకుండా ఈ రెండింటితో పాటు మిగతా 30
7 గ్రామాలని కూడా అధికారులు గుర్తించారు. అవన్నీ కూడా ఆ దశల వారీగా ఇక్కడి నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అంటే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇది ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లాగా పేరు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇక్కడ వన్యప్రాణులు సంరక్షించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజన గూడాలకు కూడా ఆ వన్యప్రాణుల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఇదంతా సంకల్పించింది. దానిలో భాగంగానే ఈ 39 గ్రామాల తరలింపుకు ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. అందులో పైలట్ ప్రాజెక్టుగా మైసంపేట తర్వాత రాంపూర్ గ్రామాల ప్రజల్ని అంటే 142 మంది నిర్వాసితుల్ని దగ్గరలో ఉన్నట్టుగా మద్దిపడగ గ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.